హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మంచి ఫేస్కి ఓ మంచి మేకప్ ఎలా వేసుకోవాలో సింపుల్గా నేను చూపించబోతున్నాను. ముందుగా నేను చూపిస్తుంది డర్మ్ డాక్ అనమాట. ఇది వచ్చేసి ఫేస్కి ఒక మంచి సిరం అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ పైన ఉన్న ఎటువంటి డార్క్ స్పాట్స్నైనా కూడా ఇది చక్కగా రెగ్యులర్గా మనం యూజ్ చేయడం వల్ల రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది 15 ml ఉంటుందండి. ఆయిల్ కంటెంట్ అనేది చాలా క్లియర్గా తీసేస్తుంది. ఆల్ స్కిన్ టైప్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి భయం కూడా అవసరం లేదు. చాలా చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇది నేను డైరెక్ట్గా ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకవేళ నచ్చినట్టయితే స్కిన్ గ్లోయింగ్గా కనిపించాలి, డార్క్ స్పాట్స్ అనేవి అంతగా ఉండకూడదు అన్నట్టుగా అయితే ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేసుకోండి. ప్రైస్ కూడా చాలా అవైలబుల్గానే ఉంది మనకి. చాలా చాలా బాగుంటుంది అనమాట. స్కిన్ అయితే చాలా గ్లోయిగా కనిపిస్తుంది. ఎటువంటి జిడ్డు కూడా ఉండదన్నమాట. మంచి షైనీగా కనిపిస్తుంది. ఫేస్ అంతా కూడా మంచి షైనీగా కనిపిస్తుంది. అంతేకాదు ఇది ఫేస్ వైట్నింగ్ కూడా మనకి సహాయపడుతుంది. చాలా బాగుంది అనమాట. సో మీరు కూడా ఎటువంటి ఇది లేకుండా ఖచ్చితంగా మంగు మచ్చ లాంటివి ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా ఫేస్ అయితే మంచి షైనీగా అనిపిస్తుంది. అంతగా మనకి దీనివల్ల ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను కలర్ బార్ తీసుకున్నాను. కలర్ బార్ అనమాట మంచి ప్రైమర్ అనమాట. పర్ఫెక్ట్ మ్యాచింగ్ మనకి స్కిన్కి చక్కగా సెట్ అయిపోతుంది. కలర్ బార్ వారిది చాలా బాగుంది. మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది. సో ఇది మనం ఫౌండేషన్ రాసుకోకపోయినా కూడా నార్మల్ మేకప్ వేసుకున్నా కూడాను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా చాలా చాలా బాగా మనకి స్కిన్ని బ్రైట్నింగ్గా బాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో చాలామంది అనుకుంటారు ప్రైమర్ రాసుకోవాల్సిన అవసరం లేదు అని, కానీ కాదండి. ప్రైమర్ రాసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లోయిగా కనిపిస్తుంది. మ్యాట్ ఫినిషింగ్ అనమాట. ఎటువంటి జిడ్డు అనేది ఉండదు. చాలా చాలా బాగుంటుంది. సో నేను కలర్ బార్ వారిది అనమాట యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. స్కిన్ కూడాను చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ వారు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ లేదనమాట. సో మీరు దాన్ని చక్కగా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, స్వెట్ లేదు, ఏం లేదు, చాలా చక్కగా కనిపిస్తుంది. చాలా గ్లోయిగా కూడా కనిపిస్తుంది అనమాట. సో నేను కలర్ బార్ అనేది ఖచ్చితంగా మ్యాట్ ఫినిషింగ్ ప్రైమర్ వాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లాక్మీ వారిది లుమ్మి క్రీమ్ అనమాట. ఈ లాక్మీ వారిది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది కూడా యూజ్ చేయొచ్చు. చక్కగా పింక్ కలర్లో కనిపిస్తుంది. నిజంగా మనకి ఫౌండేషన్ కానీ ఎటువంటిది యూజ్ చేయకపోయినా పర్వాలేదండి. ఈ లుమ్మి క్రీమ్ యూజ్ చేసిన తర్వాత చక్కగా మనం నార్మల్ పౌడర్ కూడా రాసుకోవచ్చు. పాన్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు. నేనైతే అప్పుడప్పుడు ఇలా వేసుకుంటూనే ఉంటాను కాబట్టి ఫంక్షన్స్కి పార్టీకి అయినా కూడాను లైట్ మేకప్తో వెళ్తూ ఉంటాను. చాలా చాలా మంది మేము ఎక్కువగా మేకప్ని క్యారీ చేయలేము, చాలా సింపుల్గా ఉండాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు దీన్ని చక్కగా యూజ్ చేయొచ్చు. ఇది పింకిష్ కలర్లో ఉంటుంది. షైనీగా సిల్వర్ మ్యాట్ లుక్ని ఇస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది ఇది కూడాను. నేనైతే సింపుల్గా వేసుకోవాలి మేకప్ అనే వాళ్ళు మాత్రం దీన్ని ట్రై చేయమని చెప్తాను. సమ్మర్ సీజన్లోనే కాదు, వింటర్ సీజన్లోనే కాదు, ఎప్పుడైనా సరే ఇటువంటి లైట్ మేకప్ వేసుకునే వాళ్ళు, డార్క్ మేకప్ వేసుకునే వాళ్ళ సంగతి కాదండి. లైట్గా వేసుకుంటే సింపుల్గా ఉంటుంది అన్నవాళ్ళు ఇది చక్కగా మనకి 1 or 2 hours చక్కగా బాగా కాస్తుంది అనమాట. సో అబ్జెక్షన్ లేకుండా దీన్ని యూజ్ చేయొచ్చు. మ్యాట్ ఫినిషింగ్ ఉన్న ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ అనమాట. సో ఇది లిప్స్కి మ్యాచింగ్ అయిపోతుంది. ఇటువంటి ఒక లిప్స్టిక్ని మనం తీసుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫేస్ అంతా మంచి గ్లోయిగా కనిపిస్తుంది. ఆల్రెడీ వీటితో ఈ సిరం, ఈ కలర్ బార్ వీటితోని మనకి ఫేస్ చాలా గ్లోయిగా అనిపిస్తుంది. చూసారా? సో అందుకని చెప్పేసి నేను ఈ మ్యాట్ లిప్స్టిక్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను. లిప్ గ్లాస్ దీనిపైన ఇది ఆరిన తర్వాత లిప్ గ్లాస్ వేసుకోవడం వల్ల లిప్స్ చాలా షైనీగా ఉంటుంది. చాలా చాలా లుకింగ్ చాలా బాగుంటుంది. ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా నేను లిప్ గ్లాస్ అయితే వేసుకుంటాను అనమాట. నార్మల్ లిప్స్టిక్ వేసుకున్నా, ఒకవేళ మీరు లిప్స్టిక్ ఎక్కువగా వేసుకోకుండా మాయిశ్చరైజర్ వేసుకున్నా సరే లిప్ గ్లాస్ అనేది వేసుకోవడం వల్ల లిప్స్ చాలా షైనీగా ఉంటుంది. చాలామందికి లిప్స్టిక్ వేసుకోవడం కూడా అంతగా నచ్చదు. సో
ఇటువంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉన్నాయో లిప్స్టిక్. సో నా సింపుల్గా వేసుకున్న సింపుల్ మేకప్ అయిపోయిందండి. నేను కూడా చాలా సింపుల్గా తయారవ్వాలనుకుంటాను. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్. సో బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి స్వెట్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి సింపుల్గా మనం ఒక చిన్న మేకప్ని క్యారీ చేసుకోగలిగితే చాలు అనిపిస్తుంది. దీనిపైన ఎటువంటి స్పాట్స్ కానీ ఏమి కూడా కనిపించవు అనమాట. ఫేస్ కూడా మంచి షైనీగా అనిపిస్తుంది. మీకు ఇంకా కావాలనుకుంటే ఒక చిన్న పాన్స్ పౌడర్ కానీ లేదంటే మీరు ఏది ప్రిఫర్ చేసుకుంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పాన్స్ తీసుకుంటున్నాను. చాలా లైట్ వెయిట్. ఇది నాకు స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది కొంతమందికి కొన్ని పౌడర్స్ సెట్ కావు. సో అలాగే నాకు చాలా పౌడర్స్ అనేవి సెట్ అవ్వవు అనమాట. సో అందుకని నేను పాన్స్ తీసుకుంటున్నాను. మీకు ఏదైతే చక్కగా డైలీ మీరు ఏది యూజ్ చేస్తారో దాన్ని తీసుకోవచ్చు. ఇలా చాలా చక్కగా మనం దీన్ని పౌడర్ని అంతా కూడాను వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే చాలా లైట్గా తీసుకున్నాను, సరిపోతుంది. నాకైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఏది బాగుంది అనిపిస్తే అది మీరు చూస్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉంది. సో 2-3 అవర్స్ కూడాను ఎంతో చక్కగా చాలా మంచి ఫినిషింగ్ అయితే నాకు ఉందన్నమాట. అది కూడా లైట్ మేకప్తోని. మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఇలా యూజ్ చేయండి. సో చాలామందికి మేకప్ వేసుకోవడం అనేది ఇష్టం ఉండదు కాబట్టి ఇటువంటి లైట్ మేకప్ని ప్రిఫర్ చేయొచ్చు. సో హెయిర్ కూడాను ఇట్లా మనం ఏంటంటే లీవ్ చేసుకొని వెళ్ళినా పర్వాలేదు. లేదంటే ఇప్పుడు ఖచ్చితంగా సమ్మర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా హెయిర్ అంతా లాక్ చేస్తాం. సో ఇలాంటి ఒక హెయిర్ని లాక్ చేసినప్పుడు కూడా మనకి లుక్ అయితే బాగా కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఇటువంటిది ఒకటి యూజ్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే లైట్గా పెన్సిల్ వేసుకుందాం అనుకుంటున్నాను. మొన్న ఎవరో కామెంట్లో అడిగారు ఒక సిస్టర్, ఏ పెన్సిల్ వేసుకుంటే బాగుంటుంది. మీకు అందుబాటులో ఉన్న ఏ పెన్సిల్ అయినా ఐబ్రోస్కి యూజ్ చేసుకోవచ్చు. మంచి బ్రాండ్ అయితే తీసుకోండి. పలానా బ్రాండ్ అనేది నేను అంతగా ఏమీ చెప్పను. ఏదైనా కూడా మంచిగా ఉండేది మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేను హైబ్రో ఎట్లాగా హైబ్రో మనం చేయించుకోకపోయినా షేప్ని ఎలా మనం మౌల్డ్ చేసుకోవాలో అనేది ఒక వీడియోలో చూపించాను కదా. సో అలా మీరు షేప్ అనేది రెడీ చేసుకోవచ్చు. హైబ్రోస్ చేసుకోలేదు పార్లర్కి వెళ్ళి అన్న టెన్షనే అవసరం లేదు. సో కరెక్ట్ షేప్ కానీ కనిపించిందంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, బై బై. మరొక మంచి వీడియోలో కలుస్తాను.